గుంటూరులోని జనచైతన్య వేదిక కార్యాలయంలో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడం ఎలా అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. భవిష్యత్తులో అప్పులు తీర్చగలిగే పరిస్థితి ఏపీకి లేదని ఆర్థిక నిపుణులు మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ అభిప్రాయపడ్డారు. రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించి రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. రాబడిని ప్రజల మంచి కోసం ఖర్చు పెట్టే వినియోగించుకునే వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ఈ కొత్తగా పోయిన నెలలో నీతి ఆయోగ్ వాళ్ళు ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ అనే ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. దాంట్లో 18 ముఖ్యమైనటువంటి పెద్ద రాష్ట్రాలు, దాంట్లో గోవా యూనియన్ టెరిటరీ కలిపి ఒక ర్యాంకింగ్ ఇచ్చారు. అది దాంట్లో ముఖ్యంగా 5 అంశాల గురించి. ఒకటి ఏమిటంటే రాబడి ఏ విధంగా జరిగింది. ఇది 2014, 2023 అంటే ఒక 8 సంవత్సరాల్లో ఏమేమి మార్పులు వచ్చాయి ఆర్థిక వ్యవస్థలో, రాష్ట్రాలు ఏ విధంగా యొక్క ఆర్థిక వ్యవస్థని వారు పరిపాలించారు అనే అంశాల మీద ముఖ్యంగా ఒకటి ఆర్థిక రాబడి, రెండవది ఏమిటంటే ఎటువంటి ఖర్చు పెట్టారు, ఏమి ఉపయోగకరమైనటువంటి భవిష్యత్తుకి నిర్మించేటువంటి ఖర్చులు ఏం చేశారు, మూడవది దీనికి ఈ యొక్క ఫిస్కల్ ప్రొపరైటీ అంటే ఆర్థిక వ్యవస్థని సక్రమంగా ఒక చట్ట ప్రకారం ఒక వ్యవస్థ ప్రకారం ఏ విధంగా మేనేజ్ చేస్తుంది రాష్ట్రం, నాలుగవది అప్పులు ఏం చేశారు, ఎటువంటి అప్పులు చేశారు, ఐదవది ఏమిటంటే ఈ ఫిస్కల్ సస్టైనబిలిటీ అంటే భవిష్యత్తులో ఈ డెట్ సస్టైనబిలిటీ, ఈ డబ్బుని అప్పు తీర్చగలరా లేరా, అది మనం వ్యక్తిగతంగా ఒక కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఒక రాష్ట్ర వ్యవస్థ కావచ్చు. దాంట్లో మనం 18 రాష్ట్రాల్లో 17వ స్థానంలోకి వచ్చాం. ఇది 2014లో మనం 13వ స్థానంలో ఉన్నట్లయితే ఒక 4 స్థానాలు కిందకి దిగాం. అలాగే ఒక 100 మార్కులు ఇచ్చినట్లయితే మనకి 20 మార్కులు వచ్చాయి. 20 మార్కులు మనకంటే వెనకున్నది ఒక పంజాబ్ రాష్ట్రం మాత్రమే. మనమేమో 17వ స్థానంలో ఉన్నాం. తర్వాత అన్నిటికంటే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే డెట్ సస్టైనబిలిటీలో, అంటే మనకున్న అప్పుల్ని మనం తీర్చగలిగే పరిస్థితిలో ఉన్నామా అంటే దానికి 0 మార్కులు వచ్చాయి. 100 పాయింట్లు 0 to 100 పాయింట్లు ఇస్తే మనది అన్నిటికంటే తక్కువగా, అంటే మనం భవిష్యత్తులో అప్పుల్ని తీర్చలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే ఆంధ్ర రాష్ట్రం ఒక తీవ్రమైనటువంటి సంక్షోభంలో, ఆర్థిక సంక్షోభంలో ఉంది. దీని గురించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన